మీరు ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే స్మార్ట్గా ఆలోచించండి. ₹1 కూడా చెల్లించకుండా బజాజ్ లేదా మీకు నచ్చిన ఫైనాన్స్ ద్వారా ఈజీ ఈఎంఐతో 0% ఇంట్రెస్ట్తో కొనుగోలు చేయండి. ఇంకెందుకు ఆలస్యం? జంగారెడ్డిగూడెంలోనే అతిపెద్ద మొబైల్ షాపింగ్ మాల్ సింహాద్రి మొబైల్ వరల్డ్కి విచ్చేయండి. నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పోటీ పరీక్షలు విద్యార్థులకు దోహదపడతాయని ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సరోజారెడ్డి అన్నారు. విశ్వం ఎడ్యుకేట్ మరియు అమెరికా టెక్సాస్లోని నార్త్ సౌత్ ఫౌండేషన్ సంయుక్తంగా గుంటూరులో ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ స్పెల్ బి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. జంగారెడ్డిగూడెం ప్రతిభ స్కూల్ విద్యార్థులు మరోమారు తమ సత్తా చాటారు. ఐపీఎల్ స్పెల్ బిలో 9వ తరగతి విద్యార్థిని ఎం సాక్షి జై కేటగిరీ 3లో స్టేట్ ఛాంపియన్గా నిలవగా 8వ తరగతి విద్యార్థిని కె ప్రతిభ 3వ స్థానం సాధించారు. త్వరలో హైదరాబాద్లో జరిగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ఈ ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు ప్రతిభ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ స్కూల్ నందు అభినందన సభ నిర్వహించారు. పలు దశల్లో నిర్వహించిన ఈ పోటీలో మొదట స్కూల్ స్థాయి, రీజనల్, జోనల్ స్థాయి, ఆ తరువాత స్టేట్ లెవెల్ స్థాయిలో పోటీలు నిర్వహించారని, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. స్టేట్ లెవెల్ ఫైనల్స్లో పాల్గొన్న ప్రతిభా స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించారని తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఫైనల్స్లో కేటగిరీ 2లో ప్రావీణ్య పి గ్రీష్మ అద్భుతమైన స్పెల్లింగ్ నైపుణ్యం ప్రదర్శించారన్నారు. మా ప్రతిభా స్కూల్ విద్యార్థులు ఛాంపియన్గా నిలిచారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. విశ్వం ఎడ్యుటెక్ కంపెనీ, అలాగే అమెరికా నుంచి టెక్సస్లో ఉన్న నార్త్ సౌత్ ఫౌండేషన్ రెండు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ స్పెల్ బి పోటీల్లో మా 9th క్లాస్ విద్యార్థిని ఎం సాక్షి జై కేటగిరీ 3లో ఛాంపియన్ నిలవటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అట్లానే కే ప్రతిభ 8th క్లాస్ కేటగిరీ 3లో 3rd ప్లేస్లో ఎలైట్ పర్ఫార్మర్గా నిలవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సాక్షి, ప్రతిభ వీళ్ళిద్దరూ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో విజేతలుగా నిలుపొంది హైదరాబాద్లో తర్వాత జరగబోయే నేషనల్ లెవెల్స్ ఫైనల్స్ కూడా సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారమైన విషయం. అలాగే మా పిల్లలు ప్రావీణ్య 6th క్లాస్ అండ్ గ్రీష్మ 4th క్లాస్ వీళ్ళిద్దరు కూడా కేటగిరీ 2లో కూడా స్టేట్ లెవెల్ ఫైనల్స్కి వెళ్లారు. ఈ నలుగురు కూడా ప్రతిభా స్కూల్ రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ కేటగిరీస్లో స్టేట్ లెవెల్ ఫైనల్స్లో చక్కగా పర్ఫామ్ చేశారు. ప్రతి ఫస్ట్ 2 రౌండ్స్లో కూడా 10 వర్డ్స్ కరెక్ట్గా చెప్పి ర్యాపిడ్ ఫైర్లో కూడా మంచి ప్రతిభ కనబరిచి అందరూ కూడా చాలా మన్ననలు పొందారు. సో సాక్షి అండ్ ప్రతిభ వీళ్ళిద్దరూ కూడా నేషనల్ లెవెల్ ఫైనల్స్ సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. స్పెల్ బి అంటే ప్రతిభ ఏనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సాక్షి స్పెల్ బి చూసుకున్నట్లయితే మా పిల్లలు హైదరాబాద్లో విజేతలుగా నిలిచి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్, ట్రోఫీలు కూడా తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఎడ్యుటెక్ వారి విశ్వం ఎడ్యుటెక్ నార్త్ అమెరికా సంయుక్తంగా నిర్వహించినటువంటి పోటీల్లో ఇక్కడ స్కూల్ లెవెల్ దాటి, జోనల్ లెవెల్ దాటి, ఆ తర్వాత ఎక్కడికో ఫైనల్స్కి హైదరాబాదు గుంటూరులో జరిగినటువంటి స్టేట్ ఫైనల్స్కి మా పిల్లలు నలుగురు సెలెక్ట్ కావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అక్కడ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళే, ఒక్కొక్క స్కూల్ నుంచి ఇద్దరు అలా సెలెక్ట్ అయ్యి అక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఫైనల్స్లో కూడా సాక్షి అని మా 9th క్లాస్ పాప అందరినీ కూడా అడగదొక్కేసేసి తను ఛాంపియన్గా నిలబడ్డం అనేది ఇంకెంత గర్వంగా ఉందో చెప్పలేము. అదేవిధంగా ప్రతిభ 8th క్లాస్ పాప కూడా 3rd ప్లేస్ సాధించి వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో జరిగే నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం అనేది బహుశా చాలా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా అక్కడ దాకా పరుగు తీసినటువంటి మా చిన్నారులు వీళ్ళిద్దరు కూడా గ్రీష్మ, అదేవిధంగా ప్రావీణ్య ఇద్దరు కూడా పాపం వాళ్ళు కూడా చాలాగా కష్టపడ్డారు. ఏదో ఒక మిస్టేక్, ఆ మిస్టేక్ తోటి ఏంటంటే వాళ్ళు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ కాలేకపోయారు. ఎందుకంటే మనం ఒక టఫ్ స్పెల్లింగ్స్ ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళకు కూడా రావు. కానీ మా పిల్లలు వీటన్నిటిని దాటి చాలా ముందుకు పోతూ ఉన్నారు. నిజంగా ప్రతిభ తరపున మేము వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. Hello, I am Sakshi Jay from 9th grade studying in Pratibha EM school, and I am the champion
in spelling bee competition which was held in Guntur, and I'm so proud of myself for representing my school in that Guntur in state finals, and I received champion prize in that competition, and I'm so thankful to my parents and the Pratibha's management for supporting. Hi everyone, my name is Pratibha. I'm studying in 8th class in Pratibha English Medium School. I won the 3rd place in Vishwam EduTech competition held recently in Guntur. I'm very proud of myself, and I also won the Sakshi Spelling Bee 2nd place. We are selected for the national spelling bee competition. Sakshi won the champion prize and I won the 3rd prize. We are selected for the national level championship, and we are very proud of ourselves, and I hope to win in that competition too. I am Pradnya of class 6 studying. I am Pradnya of class 6 in Pratibha English Medium School. I recently participated in state levels held in Guntur. There, the first 2 rounds I selected to the 3rd round rapid fire round, but in that round I lost. From our school, 2 people selected to national level, and I am proud of myself, and I make sure that I'll do my best next time. Thank you. Hello, my name is Krishma. I am studying 4th class in Pratibha English Medium School. I am participated in a state level spelling bee. Thank you. Thank you.